హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. 2 బంగాళదుంపలతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా స్పైసీగా చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్స్ అనొచ్చండి. పిల్లలకి పొటాటో స్నాక్స్ అంటే బాగా నచ్చుతుంది కదా. అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ. ఇన్స్టెంట్గా మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి టీ టైమ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లోకి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి సాల్ట్ అంతా కూడా వాటర్లో ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తాను. ఈ లోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. ఈ అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది. వాటర్ పోసి శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేయండి. అలా 1కి 2 సార్లు బాగా కడిగి అటుకుల్లో డస్ట్ అంతా పోయేలా బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి అటుకులు మాత్రం ఇలా తీసుకోండి. దీనిలోకి ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి అటుకుల్ని వాటర్లోకి సర్దుకుని బాగా నానబెట్టి పెట్టుకోవాలండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఎక్కువగా నానాల్సిన పని లేదు. అటుకులు అనేవి చాలా త్వరగానే నానిపోతాయండి. గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ లోపుగా మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టుకుందాం. బంగాళదుంపలు ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, అలాగే కొంచెం జీలకర్రని తీసుకుని ధనియాల పొడి, గరం మసాలా కూడా తీసుకోండి. అలాగే చాట్ మసాలా కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ని చూసాం కదండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత పొటాటోకి పై పీల్ అంతా కూడా ఓపెన్ చేసి దుంపల్ని గిన్నెలోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, పొటాటో స్నాక్స్ అంటే చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. అంతేకాకుండా ఇన్స్టెంట్గా మనం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుదండి. బంగాళదుంపలు పైపీలు ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకులు కూడా వేసుకోండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేయండి. స్పైసీనెస్ ఎక్కువ వద్ది అనుకుంటే కొంచెం మసాలాలని తగ్గించుకోండి. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం మసాలాలను మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పైపీలు ఓపెన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని గ్రేటర్తో మిక్సింగ్ బౌల్లోకి తురుముకోండి. ఈ విధంగా మొత్తం దుంపలన్నీ కూడా తురుముకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. పెద్ద వయసు వారికి అయితే స్నాక్స్ చేసుకునేలా అయితే 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేయాలండి. మరి కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి స్నాక్స్ అనేవి చేయాలి అనుకుంటే కారం లేకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్తోనే ఘాట్ అనేది సరిపోతుంది. ఇలా కొంచెంగా కారాన్ని యాడ్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా
దుంపలకి అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేంత వరకు చేత్తోనే బాగా ముద్దలాగా కలపండి. ఒకసారి బంగాళదుంపని మనం కలుపుకున్న పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసం అంతా కూడా బంగాళదుంపలో కలిసేంత వరకు ఒకసారి చేత్తో బాగా కలిపి కొంచెం కొంచెంగా దుంప ముద్దల్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా బుల్లెట్స్ లాగా చేసుకోండి. మనకి స్నాక్స్ అనేవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా బుల్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చేతిని ఆయిల్లో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా బంగాళదుంప ముద్దని తీసుకుని మీకు కావలసిన షేప్లోకి చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి ఈజీ అవుతుందండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టేసుకుని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూద్దాం. అటుకులు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేసాయండి. మనం వేసుకున్న వాటర్ని బాగా పీల్చుకుని బాగా నానాయి. దీనిలోకి 1 కప్పు నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి. అలాగే కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేసి శనగపిండికి తగ్గట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇలా మనం వేసిన అటుకుల్లోకి శనగపిండి అంతా కూడా కలిసేలా పిండిని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే అటుకులన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. చేతికి కొంచెంగా వాటర్ని అప్లై చేసుకుంటూ పిండి ముద్దని కలిపామంటే కరెక్ట్గా వస్తుందండి. లేదంటే ఒకేసారి వాటర్ని యాడ్ చేస్తే పిండి జారుగా అయిపోతుంది. స్నాక్స్ అనేవి కరెక్ట్ షేప్లోకి రావు. వాటర్ని చూసుకుంటూ కలపండి. కలిపేటప్పుడు బాగా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే అటుకులన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేసి శనగపిండిలో బాగా కలిసిపోతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా ఆయిల్ అంతా పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. మనం స్నాక్స్ చేస్తున్నప్పుడు పిండి అనేది చేతి వేళ్ళకి ఎక్కువగా అంటుకుపోకుండా ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప బుల్లెట్స్ని పక్కన పెట్టుకుని కలిపి పెట్టుకున్న అటుకుల శనగపిండి ముద్దని కొంచెంగా తీసుకుని నేను చూపించిన విధంగా అరచేతికి ఆయిల్ అప్లై చేసుకుని అరచేతిలో కొంచెం అప్పడంలాగా చేసుకుని దాని మధ్యలో మనం చేసి పెట్టుకున్న పొటాటో బుల్లెట్స్ని పెట్టుకుని మొత్తం అంతా కూడా క్లోజ్ చేయండి. లోపల కర్రీ అనేది మనకి బయటికి ఎక్కడ కనిపించకుండా శనగపిండి ముద్ద అనేది కవర్ చేయాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసి పెట్టుకోండి. ఒకసారి చేసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నీ చేయటం కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి చేత్తో బాగా ఒత్తుతూ చేసినట్లయితే గట్టి పడుతాయండి, కరెక్ట్గా వస్తాయి. కొంచెం ఆరిన తర్వాత మనం మరొకసారి అరచేతిలో పెట్టి చుట్టుకున్నట్లయితే కరెక్ట్ షేప్ వస్తాయి. మొత్తం చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కళాయికి ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని అలా కళాయిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. మనం శనగపిండితో చేస్తున్నాం కదా, ఆయిల్ అసలు ఎక్కువగా పీల్చుకోదండి. మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి.
క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకుని ఇదే ఆయిల్లోకి మరికొన్ని యాడ్ చేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్టీగా ఉంటుందండి. స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి, పొటాటో స్నాక్స్ ఇష్టపడే వారికి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పొటాటో బుల్లెట్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో తింటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.